నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. కాంగ్రెస్ లో ముసలం, శశి థరూర్ బాటలో మరో నేత, సొంత పార్టీపై అసహనం, భారత్ మాటలే వినిపిస్తా. ప్రస్తుతం కాంగ్రెస్ లో శశి థరూర్ ఎపిసోడ్ కొనసాగుతుండగానే మరో ముసలం తెరపైకి వచ్చింది. ఎందుకంటే శశి థరూర్ బాటలోనే నడుస్తున్నారు మరో కీలక నేత, ఎంపీ. పార్టీకి వ్యతిరేకంగా నిలిచారు, అధిష్టానం మాటకు ఎదురు చెప్పారు. అది కూడా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనే కావడం గమనార్హం. మరి ఇంతకీ ఆ నేత ఎవరు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే డౌట్ వస్తుంది కదా. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరుగుతోంది. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. కానీ ఎవరు ఊహించని రీతిలో ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పార్టీలోని ఎంపీల నుంచే అసంతృప్తి, విమర్శలు వెలువెత్తుతుండటంతో అధిష్టానం ఇరకాటంలో పడుతుంది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ మౌనంగా ఉన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతుండగా అదే పార్టీకి చెందిన మరో కీలక నేత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇది ప్రతిపక్ష పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేసింది. ఎంపీ శశి థరూర్ బాటలోనే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీష్ తివారీ నడుస్తున్నారు. ఇప్పటికే పార్టీకి వ్యతిరేకంగా శశి థరూర్ గళమెత్తగా ఇప్పుడు ఆయనకు మరో ఎంపీ జత కలిశారు. ఈ క్రమంలోనే ఎంపీ మనీష్ తివారీ కాంగ్రెస్ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చల్లో పాల్గొనకుండా శశి థరూర్ తో పాటు తనను ఎందుకు పక్కన పెట్టారో పేర్కొంటూ వచ్చిన ఓ కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. అలాగే దానికి దేశభక్తి గీతంలోని కొన్ని పదాలను జత చేశారు. తాను ఒక భారతీయుడిగా దేశ కీర్తిని చాటుతున్నానన్నారు. దేశం కోసమే మాట్లాడతానని అర్థం వచ్చేలా పోస్ట్ చేయడం గమనార్హం. అయితే మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తున్నప్పటికీ ఆ పార్టీకి చెందిన నేత ఎంపీ శశి థరూర్ మాత్రం దాన్ని సమర్థిస్తూ వచ్చారు. భారత్ తో పాటు విదేశాల్లోనూ దీనిపై గొంతు వినిపించారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతుండగానే ఇప్పుడు మనీష్ తివారీ ఆయనకు జత కలవడం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో ఆయన మాట్లాడేందుకు సిద్ధమవగా పార్టీ లైన్ లోనే మాట్లాడాలని హైకమాండ్ చెప్పడంతో ఆయన నిరాకరించారు. దీంతో కాంగ్రెస్ తరఫున మాట్లాడే వారి జాబితా నుంచి శశి థరూర్ తివారీని పక్కకు తప్పించిందని తెలుస్తోంది. ఇదే టైంలో మనీష్ తివారీ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. శశి థరూర్ తో పాటు మనీష్ తివారీ అలాగే ఫతేగఢ్ సాహిబ్ ఎంపీ అమర్ సింగ్ కూడా సింధూర్ లక్ష్యాన్ని, భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు చెప్పేందుకు వెళ్లిన అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో ఉన్నారు. వీరంతా ప్రభుత్వానికి మద్దతుగా ఆపరేషన్ సింధూర్ ను సమర్థిస్తూ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని విదేశీ గడ్డపై ఎండగట్టారు. అయితే కాంగ్రెస్ పార్లమెంట్ లో పార్టీ తరపు నుంచి మాట్లాడే వారి జాబితాలో పేరును ఎందుకు తొలగించింది అని మీడియా అడిగిన ప్రశ్నకు థరూర్ మౌనవ్రతం అని సమాధానమిచ్చారు. ఇలా ఆన్సర్ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చ వాడివేడిగా సాగింది. ఇందుకోసం మొత్తం 16 గంటల సమయాన్ని కేటాయించారన్న విషయం తెలిసిందే. సింధూర్ పై చర్చ మొదలైనప్పటి నుంచి అధికార పక్ష నేతల ప్రసంగాలను థరూర్ ప్రశంసించడంతో కాంగ్రెస్ తో ఆయనకున్న సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. దీనికి కారణం పార్టీని కాదని మోదీ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా మాట్లాడటమే. కాగా ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించగా భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిఘాలో పాలు ఉన్నాయని ఆరోపిస్తూ మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ బహిరంగ విమర్శలు చేస్తున్నాయి. ఉగ్రదాడి గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. కానీ అదే పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మాత్రం పార్టీ లైన్ కు విరుద్ధంగా మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.
అందుకే పార్లమెంట్ లో చర్చలు లేకుండా ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీపై కాంగ్రెస్ అధిష్టానం తప్పించిందా లేకపోతే వీళ్ళే తప్పుకున్నారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.